ఫలితంగా ద్రోణుడు ఒక ప్లాన్ చేశాడు, అర్జునుడిని ఎలాగైనా చంపాలి అని కర్ణుడి కోరికపై. అప్పుడు పద్మవ్యూహం పన్నారు. ఆ పద్మవ్యూహం ప్లాన్ ద్రోణుడిదే కాబట్టి అర్జునుడు అందులోకి వస్తాడు, తిరిగి వెళ్ళడు, చంపేద్దామని. కానీ ఆ సమయంలో అర్జునుడు సంసప్తకులు అనే ఒక తెగను ఓడిస్తున్నాడు. మహాభారత యుద్ధంలో భాగంగానే ద్రోణ పర్వం మళ్ళీ రిపీట్ చేస్తున్నా, సంసప్తకులను చంపుతూ అందులో ఉండిపోయాడు యుద్ధరంగంలో. అందువల్ల పద్మవ్యూహంలో అర్జునుడి కొడుకు అభిమన్యుడు ప్రవేశించాడు. ప్రవేశించేటప్పుడు అభిమన్యుడికి తోడు భీముడు కూడా వస్తే ఆ ద్వారపాలకుడైన సైంధవుడు భీముడిని రానిలే, నువ్వు రావద్దు, ఒకతనే వెళ్ళాలి ఇందులోకి అని. అలా అభిమన్యుడిని పద్మవ్యూహంలోకి రప్పించి అర్జునుడి కొడుకు అభిమన్యుడిని ద్రోణాచారి కర్ణుడు దొంగ దెబ్బతీశారు. పాపం అభిమన్యుడిని దొంగ దెబ్బతీశారు అభిమన్యుడిని. అభిమన్యుడి రథాశ్వాలను ద్రోణుడు నెలకొల్చగా అభిమన్యుడి దగ్గర ఉన్న అస్త్రాలను విల్లుని వీటన్నిటిని ఎరగొట్టి దొంగచాటుగా కర్ణుడు అభిమన్యుడిని పాపం చేతిలో ఏమీ లేకుండా అలా నిలబెట్టేశారు. ఫలితంగా దుర్యోధనుడి తమ్ముడు దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాలు వలవలుగా తీశాడన్నా మనం దుశ్శాసన, అతని కొడుకు మరియు అభిమన్యుడు బీభత్సమైన యుద్ధం చేసుకుని చివరికి ఇద్దరు నేల కొరిగారు. ద్రోణ పర్వం చెప్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ విషయం అర్జునుడికి తెలిసి భీముడు వెళ్ళినట్టు బాగుండేది, సైంధవుడు ఆపాడు. కాబట్టి సైంధవుడిని రేపటి మరుసటి రోజు తెల్లారితే సాయంత్రం సూర్యాస్తమయంలోపు వేసేస్తా అన్నాడు అర్జున్. ఇక అర్జునుడు వేసేస్తాననగానే కౌరవులు ఆలోచనలో పడ్డారు. ఆలోచనలో పడి కౌరవులు ఒక ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ ఏంట్రా చిన్ను అని అంటే, మళ్ళీ ద్రోణాచార్య శుచిముఖ పద్మవ్యూహాన్ని పన్నాడు. ద్రోణాచారి ఈసారి శుచిముఖ పద్మవ్యూహాన్ని పన్నాడు. శుచిముఖ పద్మవ్యూహాన్ని పన్నాడు ద్రోణాచారి. ఈ శుచిముఖ పద్మవ్యూహం మధ్యలో సైంధవుడిని పెట్టాడు. అర్జునుడు నీ కోసం వస్తాడు జాగ్రత్త అని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక అర్జునుడు శుచిముఖ పద్మవ్యూహంలో ఉన్న సైంధవుడిని చంపాలంటే, శుచిముఖ పద్మవ్యూహంలో ఉన్న సైంధవుడిని చంపాలంటే అనేక అరలు దాటుకుని రావాలి. అనేక మంది సైన్యాన్ని చంపుకుంటూ అక్కడికి రావాలి. ఈలోపు సూర్యాస్తమయం అయ్యే పరిస్థితి కనబడితే అర్జునుడికి భయం వేసింది. నేను చెప్పాను వేసేస్తాను అని, సూర్యాస్తమయం అవ్వబోతుంది, మరి ఎలా? అప్పుడు కృష్ణుడిని ప్రార్థించగా కృష్ణుడు మాయా చీకటిని సృష్టించాడు. ఇదంతా ద్రోణ పర్వంలో చదవాలి మీరు. మాయా చీకటిని సృష్టించాడు కృష్ణ. ఫలితంగా చీకటి పడిపోయిందని, అర్జునుడు నన్నేమీ చేయలేకపోయాడని సైంధవుడు బయటకు రాగా కృష్ణుడి కోరిక మేరకు, సలహా మేరకు అర్జునుడు తన యొక్క పాశుపతాన్ని వదిలాడు. పాశుపతాస్త్రాన్ని దెబ్బకి నేల కూలాడు సైంధవుడు.